హాయ్ ఫ్రెండ్స్, టుడే స్నాక్స్ వెజ్ మోమోస్. అండ్ ఈ వెజ్ మోమోస్కి క్యాబేజ్ అండ్ ఆనియన్స్ కంపల్సరీ. అండ్ మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ క్యాప్సికమ్, క్యారెట్ అలా యూజ్ చేశాను. అండ్ మైదా పిండిని తీసుకున్నాను. దీన్ని పూరి పిండిలాగా కలిపి ఉంచుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్, నేను పింక్ సాల్ట్ వేసాను. దీన్ని ముద్దలా చేసుకొని ఉంచుకోవాలి. ఒక పక్కన ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా ఉంచాలి. అండ్ దెన్ వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ నేను పాన్ పెట్టుకొని దాంట్లో గీ వేసుకుంటున్నాను. ఒక 1 or 2 స్పూన్స్ గీ వేసుకొని జీలకర్రని ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఈ స్నాక్ పిల్లలకి చాలా ఇష్టపడతారు. అండ్ హెల్దీ కూడా కదా, మొత్తం ఫైబర్ ఫుడ్ కదా. ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత క్యాబేజ్ని యాడ్ చేయాలి. క్యాబేజ్ కూడా కొంచెం ఎక్కువసేపే వేగాలి. ఒక 10 మినిట్స్ అయినా ఫ్రై అవ్వాలి. మిగిలిన వెజిటేబుల్స్ అవసరం లేదు. మిగిలిన కొంచెం తక్కువ టైం, 2 మినిట్స్ అలా ఫ్రై అయితే చాలు. అండ్ బ్రొకోలీ కూడా ఎక్కువసేపు అవసరం లేదు. లాస్ట్లో బ్రొకోలీ అండ్ కొత్తిమీర సర్వ్ చేస్తే సరిపోతుంది. అండ్ పీస్ మాత్రం గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి మాత్రం నేను ముందు బాయిల్ చేసి ఉంచుకున్నాను. స్వీట్ కార్న్ కూడా ఏం చేయలేదు, అలా డైరెక్ట్ వేసేసాను. ఈ గ్రీన్ పీస్ అనేవి కొంచెం బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను. ఇవి పిల్లలు చాలా ఇష్టపడతారు. అండ్ ఈవినింగ్ స్నాక్లా నేను చేస్తాను. ఇష్టంగా తింటారు. బట్ స్టమక్ త్వరగా ఫుల్ అయిపోయింది అంటూ ఉంటారు. ఎందుకంటే ఫుల్ ఫైబర్ ఫుడ్ కదా, ఒక 2 తినేసరికి టమ్మీ ఫుల్ అయిపోతాయి వాళ్ళకి. కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నా, ఎందుకంటే ఈవినింగ్ స్నాక్ అండ్ డిన్నర్ ఇదే మాకు. పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా తక్కువే ఉంటాయి ఇందులో, వెజిటేబుల్స్ ఎక్కువ యూస్ చేస్తాం మనం. అండ్ నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న కట్టేయచ్చు. ఇంకా మనం పక్కన పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, దాన్ని పూరీలాగా వత్తాలి. నేను ఇది తీసుకున్నాను ప్లాస్టిక్ది, మోమోస్ది. కాకపోతే మోమో మేకర్తో అంతగా బాగా రాలేదు, హ్యాండ్తోనే ఇంకా బాగా వస్తాయి. దీంతో ఏదో కుస్తీ పడ్డాను, బట్ కానీ అంత బాగా రాలేదు. చాలా టైం టేకిన్ అండ్ క్యూట్గా రాలేదు, అంత సరిగ్గా రావట్లేదు. సో నేను ఆపేసాను, జస్ట్ చూపిస్తున్నాను అంతే. హ్యాండ్తో తర్వాత చేశాను. ఇదొక్కటే ఇలా ట్రై చేశాను, అవ్వలేదు, ఇంకా పక్కకు పెట్టేశాను. ఇదిగోండి చూడండి ఎంత టైం పడుతుందో, చాలా కష్టపడవలసి వస్తుంది. అండ్ టైం కూడా టేకన్, బాగా రాలేదు. కానీ మెటల్వి ఉన్నాయి, అవి అయితే బాగా వస్తాయి అనుకుంటా. మెటల్వి అండ్ బిగ్ సైజ్ మోమోస్ అయితే బాగా వస్తాయి అనుకుంటా. నేను మెటల్ది తీసుకున్నా కానీ అది సమోసా షేప్లో ఉంది, సో అందుకని చేయలేదు. ఇదిగోండి రావట్లేదు, స్టిక్ అయిపోయింది. తీస్తున్నా సరిగ్గా రాలా. నేను ముందే చుట్టూ ఆయిల్ రాశాను, అయినా కూడా రాలేదు ఇది సరిగ్గా షేప్ అనేది. సో ఇది పక్కన పెట్టేశాను. చిన్న చిన్న మోమోస్ కింద చేసుకుంటే చాలా క్యూట్గా ఉంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. కాకపోతే ఇలా చిన్న చిన్న మోమోస్ చేస్తూ కూర్చున్నానంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు, లేట్ అయిపోతుంది. సో టైం ఉంటే చేసుకోవచ్చు, ఇప్పుడు టైం లేదు నాకు. సో పెద్ద మోమోసే చేస్తాను. చూపించడానికి ఒకటి చిన్నది చేసి చూపిస్తున్నాను మీకు, తర్వాత అన్నీ పెద్దవి చేసేస్తానండి. క్యూట్గా ఉంది కదా బుల్లిది, బట్ నో టైం. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా వచ్చిన పిండి పైన తీసేస్తాను. తర్వాత గీ రాసుకున్న బౌల్లో ఈ మోమోస్ అన్నీ పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇవి మైదాతో చేసిన మోమోస్. నేను గోధుమ పిండితో చేసిన మోమోస్ కూడా చూపిస్తాను, అవి కలర్ వేరేగా ఉంటాయి. అండ్ కొంచెం పైన గీ వేసుకుందామండి దీంట్లో, ఎందుకంటే షైనీగా వస్తాయి, ఇవి చూడడానికి బాగుంటాయి. అందుకని గీ ఒక స్పూన్ వేసాను. ఈ కుక్కర్లో పెడుతున్నాను ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అలా. ఇది కుక్కర్ అంటే రైస్ కుక్కర్ అండి, వార్చుకోవడానికి. రైస్ గంజి వస్తుంది అనమాట దీంట్లో వారిస్తే. చూసారు కదా ఎలా వచ్చినాయో, షైనింగ్గా వచ్చాయి. నెక్స్ట్ గోధుమ పిండికి కూడా నేను పెట్టడం చూపిస్తాను మీకు.
ఇవి పిల్లలు అంత ఇష్టపడరు, గోధుమ పిండి అనేసరికి ఇష్టంగానే తింటారు, కానీ మైదాదైతే ఇష్టపడతారు. అండ్ ఇది కూడా నెయ్యి వేసి పెడతాను చూడండి. ఈ 4 చేశాను నేను. ఇది కూడా అలానే, కాకపోతే ఒక 10 to 15 మినిట్స్ అయితే తీసుకుంది కదా. గోధుమ పిండిది మాత్రం ఒక 20 మినిట్స్ పడుతుంది. ఇదేమో చిల్లీ టమోటా సాస్లో నేను ఆనియన్ పీసెస్ అండ్ టమోటా పీసెస్ వేసి మిక్స్ చేస్తున్నాను. దీని సాస్ కింద యూజ్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే పిల్లలు డైరెక్ట్ సాస్ అయితే కనుక తినేస్తారు ఎక్కువ, ఎందుకులే అని చెప్పేసి నేను ఇలా కలుపుతాను. సో తక్కువ తింటారు. డిహైడ్రేట్ అయ్యా కొంచెం, అందుకని హైడ్రేట్ తీసుకుంటున్నా. అండ్ ఫైనల్లీ మోమోస్ రెడీ. టేస్ట్ చేద్దామా? ఓకే, ఒక మైదా మోమో అండ్ 1 వీట్ మోమో. యమ్మీ యమ్మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.